కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నారని తెలిపారు ఆయన కూతురు క్రాంతి. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆమె తన సోదరుడు గిరి సరైన చికిత్స చేయించడం లేదని ఆరోపించారు. తన తండ్రిని కలిసేందుకు కూడా అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం పట్ల బంధువులు స్నేహితులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదన్నారు. ముద్రగడను బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాల కోసమే ఇలా చేస్తున్నట్లయితే సోదరుడు గిరిని వదిలిపెట్టనని హెచ్చరించారు క్రాంతి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, ముద్రగడ కూతురు క్రాంతి ట్విట్టర్ లో ఈ అంశాన్ని పేర్కోవడం జరిగింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి క్యాన్సర్ ఉన్నట్లుగా ఆమె ఈ ట్విట్టర్ లో ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా కూతురు క్రాంతి మాట్లాడారు, పనిచేయడం కూడా జరిగింది. జనసేన పార్టీలో ఆ తర్వాత ఆమె చేరడం జరిగింది. అప్పట్లో ముద్రగడ కూడా తన కూతురుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కూడా ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు లేనట్లుగానే తెలుస్తుంది. అయితే ముద్రగడ అనారోగ్యంగా ఉన్నా బయటకు చెప్పకపోవడం, కుమార్తెను చూసేందుకు అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారడం జరిగింది. ఇటీవల వెన్నుపోటు దినం ఈ కార్యక్రమంలో కూడా ముద్రగడ పాల్గొనలేదు. థ్యాంక్స్ చెప్తూ కూడా ముద్రగడ లేఖ అయితే విడుదల చేశారు. అనారోగ్యం వల్ల తాను పాల్గొనలేకపోతున్నానని ఆయన లేఖ ద్వారా ప్రస్తావించారు. ప్రస్తుతం ముద్రగడ వ్యవహారాలన్నీ వైసీపీ నేత ఆయన కుమారుడు గిరి మాత్రమే చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో ముద్రగడకి క్యాన్సర్ ఉన్నాయి, ఇంట్లో మాత్రమే ఉంటున్నా కూతురు క్రాంతిని కలవడానికి మాత్రం గిరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. అందువల్ల కుమార్తె క్రాంతి కొంత ఆగ్రహంతో ఈ ట్విట్టర్ లో గిరి చేస్తున్నటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఒక వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తన తండ్రిని కలవడానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ గిరి అతని మామ కలిసి తన తండ్రి అయినటువంటి ముద్రగడను కలవడానికి అనుమతించట్లేదంటూ కూడా ట్విట్టర్ లో ఆమె పేర్కోవడం జరిగింది. తన తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం గిరి నుంచి ఇవ్వట్లేదని చెప్పి క్రాంతి అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తమ దగ్గర బంధువులకు ముద్రగడ సన్నిహితులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదంటూ కూడా ట్విట్టర్ లో పేర్కోవడం జరిగింది. గిరి అతని బంధువులు ముద్రగడను బంధించి ఒంటరిగా ఉంచుతున్నారన్నట్లుగా ట్విట్టర్ లో ఆమె పేర్కోవడం జరిగింది. ఒకవేళ రాజకీయ కారణాలతోనే ఈ విధంగా తన తండ్రిని కలవడానికి గిరి ఇబ్బంది పడితే మాత్రం తన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊరుకునేది లేదు, అదే స్థాయిలో కూడా నేను స్పందిస్తానంటూ కూడా క్రాంతి. గణేష్, ఇప్పుడు క్రాంతి చేస్తున్న ఆరోపణలకు సంబంధించి తన సోదరుడు గిరి ఏమైనా స్పందించారా? అంటే వాస్తవానికి గిరి మీడియాకి దూరంగా ఉంటారు. ఇప్పుడు కూడా క్రాంతి పెట్టినటువంటి మెసేజ్ ను గిరి ద్వారా అంటే నిజమా కాదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేశాం. కానీ గిరి ఇంతవరకు అందుబాటులో లేరు. రాజమండ్రి ప్రముఖ హాస్పిటల్ కి ముద్రగడను ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చి తిరిగి మళ్ళీ తన పత్తిపాడు నియోజకవర్గం అయినటువంటి కెర్లంపూడి సొంత గ్రామానికి వెళ్ళినట్లుగా అయితే ఇంటర్నల్ గా సమాచారం అందింది. కానీ అధికారికంగా ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రావలేదు. అయితే క్రాంతి ఏదైతే ట్విట్టర్ లో పేర్కొందో జరిగిందో దానికి ఖచ్చితంగా ముద్రగడ నుంచి కానీ లేదంటే అతని కుమారుడి గిరి నుంచి కానీ ఇవాళ కానీ రేపు కానీ ఖచ్చితంగా రిప్లై వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముద్రగడ కూడా మీడియా ముఖంగా ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టరు. ఆయన సొంత లేఖల ద్వారా మాత్రమే తన అభిప్రాయాన్ని పంచుకోవడం జరుగుతుంది. అందువల్ల క్రాంతి ముద్రగడ కూతురు ఏదైతే ఆరోపణలు చేసిందో ట్విట్టర్ కేంద్రంగా దానికి ముద్రగడ తండ్రి ఎలా స్పందిస్తారు, అదేవిధంగా గిరి మీద తీవ్ర ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో గిరి ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.